ఏదో కులు మనాలిలో అట్లా ఉంది, ఆ టైప్లో వెదర్ ఉంది కదా ఇక్కడంతా. విగ్రహం కొండ కింద నుంచి కనిపిస్తుంది, 7 కిలోమీటర్ల అవతల నుంచి. లిఫ్ట్ ఉన్న ఓన్లీ వన్ టెంపుల్ ఏదంటే మనకి ఇక్కడ కోటప్పకొండ ఒకటే. ఇంకోటి వైట్ కలర్ లో ఉండేది ఆ కార్నర్ లో అయితే ఉంది. చూస్తే ఇది పిరానా ఫిష్, మనం దీన్ని చూడడానికి వచ్చాం. అస్సలకి ఆగేదేలే తగ్గేదేలే అన్నట్టు కొడుతుంది ఆ వర్షం కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ఈ రోజు అయితే మేము ముందుకు కొత్త వ్లాగ్ అయితే వచ్చాము. యాక్చువల్గా అయితే మనం ఈ రోజు వెళ్తున్న లొకేషన్ వచ్చి త్రికూటేశ్వర స్వామి అని చెప్పి మనకి ఇక్కడ నుంచి నియర్లీ 100 కిలోమీటర్స్ అయితే ఉంది. అదే మనల్ని కోటప్పకొండ అంటారు అనమాట ఇక్కడ. అక్కడికైతే మనం అయితే వెళ్తున్నాము. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. మనం అయితే యాక్చువల్గా మోటో వ్లాగింగ్ చేసుకుంటే అయితే ఈ రోజు వెళ్దాం అనుకున్నాము. కానీ వెదర్ అనేది ఉన్నట్టుండి మారిపోయింది. ఫుల్ రెయిన్ అయితే పడింది లైట్గా. చూడండి ఇంకా ఎట్లా ఉందో. ఇప్పుడే ఇంకొంచెం వర్షం అయితే స్టార్ట్ అవుతా ఉందన్నమాట. అందుకని చెప్పి మనం బైక్లో అనేది వెళ్ళలేకపోతున్నాం. అందుకని కార్లో అయితే ట్రై చేస్తున్నాం అనమాట. మనం అయితే ప్రజెంట్ అయితే బయలుదేరిపోతున్నాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. మనం అయితే మన రైడ్ అనేది స్టార్ట్ చేసేసాం. ఈ రోజు మనం వెళ్తున్నాం మన కొత్త రైడ్ ఎక్కడికంటే కోటప్పకొండకి అయితే వెళ్తున్నాం అనమాట. కోటప్పకొండలో వచ్చి త్రికోటేశ్వర స్వామి అంటే మన శివుడు అయితే ఉన్నాడు. అక్కడికైతే మనం ఈరోజు వెళ్తున్నాం అనమాట. మనం వెళ్ళాల్సిన రూట్ ప్లాన్ వచ్చి ఇక్కడ నుంచి నియర్లీ మనకి 95 కిలోమీటర్స్ అయితే జర్నీ ఉందన్నమాట. దాంతోపాటు ఇది నేషనల్ హైవే 16లో అయితే ప్రజెంట్ మనం అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నది అంటే మనకి ఏ రూట్ అనేది ఏమేమి ఊర్లు ఉంటాయంటే మనకి మేదరమెట్ల, దాని తర్వాత చిలకలూరుపేట, నెక్స్ట్ కోటప్పకొండ అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం అయితే నేషనల్ హైవే 16లో మేదరమెట్ల సైడ్ అయితే వెళ్తా ఉన్నాము. వెదర్ అయితే మాత్రం ఉదయం దాకా చల్లగా ఉండింది అనమాట. అసలు వర్షం అనే లేదు. మేము జస్ట్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి మాత్రం చిన్న తుప్పర పడింది, ఇంకా ఆగిపోయింది. ఇంకే వర్షం ఏం పడలా. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లౌడీగా ఉందంతే. ప్రజెంట్ అయితే మనం ఉన్న లొకేషన్ వచ్చి మేదరమెట్ల దరిదాపుల్లో అయితే ఉన్నాం. మేదరమెట్ల వచ్చి మనం బయలుదేరిన లొకేషన్ నుంచి నియర్లీ 25 కిలోమీటర్స్ అనమాట. మీరు అది చూస్తున్నారు కదా, ఇదే మేదరమెట్ల. లెఫ్ట్ సైడ్ కటింగ్ అయితే టౌన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే గుంటూరు రూట్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడి నుంచి మనం చిలకలూరుపేటకు వచ్చి నియర్లీ 42 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇటు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది కదా, ఇక్కడ నుంచి నియర్లీ 42 కిలోమీటర్స్ ఉందని చెప్పాను కదా. ఇదంతా 6 లైనే, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు, ఏం ఇబ్బంది అయితే లేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం అయితే క్రూజింగ్ నియర్లీ 70 to 80. మనం ఫైనల్ అయితే బైపాస్ రోడ్లో అయితే చిలకలూరుపేట దగ్గర అయితే ఆగున్నాం అనమాట. ఇది న్యూలీ కన్స్ట్రక్టింగ్ బైపాస్ అనమాట. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే నేరుగా చిలకలూరుపేట టౌన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి మనం వెళ్ళాల్సిన కటింగ్ దగ్గరికి అయితే వెళ్ళి బయలుదేరాలి. ఇంతకుముందు ఏంటంటే ఈ బైపాస్ పడకముందు ఏంటంటే ఒంగోలు నుంచి గుంటూరు వెళ్ళాలంటే ఖచ్చితంగా చిలకలూరుపేట ఇక్కడ ఈ సెంటర్ నుంచి అయితే వెళ్ళాలన్నమాట. ఇది మెయిన్ సెంటర్ అనమాట చిలకలూరుపేటలో. ఇప్పుడు మనం వెళ్తుంది వచ్చి కోటప్పకొండ కాబట్టి ఇటు లెఫ్ట్ సైడ్ కటింగ్ అయితే తీసుకొని వెళ్ళాలి. అది కూడా మనకు ఆర్చ్ కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ ఇటు మనం వెళ్ళాల్సింది ఇటు అనమాట కోటప్పకొండకి. ఇదిగోండి శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి ముఖద్వారం అనేవి పెట్టున్నారు కదా, ఇటు నుంచి అయితే మనం అయితే వెళ్ళాలి. నియర్లీ 22 కిలోమీటర్స్ అనుకుంటా. అదిగోండి బోర్డు కూడా చూపిస్తుంది. ఇదిగోండి ఇట్లా స్ట్రైట్గా కానీ వెళ్ళిపోతే మనం నేరుగా అదిగోండి కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మనం మన జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. నియర్లీ 10 కిలోమీటర్స్ అయితే వచ్చేస్తున్నాం. కనిపిస్తుంది కదా మనకి, అదే కోటప్పకొండ అంటే. మీకు కొండపైన గుడి కూడా దాదాపు నియర్లీ 7 కిలోమీటర్స్ దాకా ఉందన్నమాట డిస్టెన్స్ ఇక్కడ నుంచి. ఇది కూడా మీరు చూస్తున్నారు కదా, ఇదే కోటప్పకొండ అంటే. ఈ కొండ స్పెషల్ ఏంటంటే ఈ కొండ మీద ఎంతసేపు ఎదిగినా కూడా ఎక్కడ ఒక కాకి కూడా ఉండదు. స్థల పురాణం అయితే చెప్తుందనమాట, దానికి కథ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పైన షెడ్యూల్ లాగా కనిపిస్తున్నాయి చూసారు, దారిలాగా. అదంతా కోటప్పకొండ పైకి వెళ్ళే మెట్ల దారి అనమాట. అంటే వర్షాలు పడినప్పుడు అవి తడవకుండా ఈ ఎండకి ప్రొటెక్షన్ కోసం అయితే ఆ షెడ్లు అయితే వేశారు, అంటే నడిచి వచ్చే భక్తుల కోసం. అక్కడ కొండపైన వినాయకుడు విగ్రహం అయితే ఉంది చూడండి. అక్కడ విగ్రహం దాదాపు 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మనం ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ కనిపిస్తుందంటే అది ఎంత పెద్ద బొమ్మ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు వెళ్ళిన తర్వాత కూడా కొండపైన నేను ఆ వినాయకుడి విగ్రహం కూడా మీకు చూపిస్తాను నేను. ప్రజెంట్ అయితే మనం నియర్లీ మనం కొండ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. మీరు ఎదురుగా చూస్తున్నారు చూడండి, ఆర్చ్ కనిపిస్తుందా. అవునండి, దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. మనమైతే ఇప్పుడు నియర్లీ కోటప్పకొండ దరిదాపుల్లో అయితే ఉన్నాము. మీకు కనిపించే ఆర్చ్ ఉంది కదా, ఇక్కడి నుంచి అయితే మనం కొండపైకి అయితే నడిచి వెళ్ళొచ్చు అనమాట. నడకదారి అయితే ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్కి తీసుకొని అక్కడ కింద వినాయకుడు గుడి ఉంటుంది, ఆ దండం పెట్టుకొని మనం మెట్లు అయితే ఎక్కిపోవచ్చు.
ప్రెజెంట్ అయితే మన ప్లాన్ అయితే అది కాదు. మనం అయితే మోటో వ్లాగింగ్ లో ఉన్నాం కాబట్టి, సారీ కార్ వ్లాగింగ్ లో ఉన్నాం కాబట్టి ప్రెజెంట్ అయితే మనం ఘాట్లో అయితే కొండపైకి అయితే చేరుకోవాలి. కోటప్ప కొండ అంటే శివరాత్రి రోజు చూడాలి, మామూలుగా ఉండదు. ప్రభలతోటి మొత్తం నిండిపోద్ది అనమాట. అసలుకి ఇసకేస్తే రాలనంత జనం అయితే వస్తారు అన్ని ఊర్ల నుంచి. దాదాపు ఇటు సైడ్ ప్రకాశం, చీరాల, బాపట్ల దాదాపు చాలా దగ్గర అయితే వచ్చేస్తారు అనమాట. ఒంగోలు నుంచి కూడా చాలా మంది వస్తారు. ఇక్కడ ఉండడానికి ఆ రోజు అకామిడేషన్ గానీ ఫుడ్ గానీ అసలు ఇబ్బంది ఉండదు. ఎక్కడ పెట్టినా భోజనాలు పెడతానే ఉంటారు. అకామిడేషన్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ ఇవన్నీ సత్రాలేనమాట. మొత్తం సత్రాలు అయితే ఉంటాయి. అదిగోండి మీకు గుడి అయితే కనిపిస్తుంది కదా. మనం అయితే ఇప్పుడు ఘాట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మనమైతే ఘాట్ రోడ్ దరిదాపుల్లో అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా, ఇది టోల్ గేట్ అనమాట ఘాట్ మీదకి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మనకి కోటప్ప కొండ అనేది ఆర్చ్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక్కడైతే మనం టోల్ పే చేసేసి మనం అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. బైక్ అయితే 10 రూపీస్ ఎంత ఉంది, కార్కి అయితే 50 రూపీస్ ఉంది అనుకుంటా. ఇక్కడే మనం బెల్లపత్రాలు కూడా అమ్ముతుంటే అవి కూడా తీసేసుకున్నాం పూజకి అయితే. ఇప్పుడైతే లైట్ రెయిన్, ఇప్పుడు వరకు అయితే ఏం లేదు. అసలు వెదర్ చాలా కామ్గా ఉంది, అసలు రెయినే లేదు. చాలా క్లియర్ క్లౌడీగా ఉంది, కొంచెం క్లౌడీగా ఉంది. అయితే మనమైతే మన కొండపైకి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది, అదొక్కటే బాగుంది. ఇప్పుడు దాదాపు రెయిన్ పడకపోవచ్చు. మనం వచ్చిన దారంతా అసలు రెయిన్ అనేది లేదు ఇప్పుడు వరకు. అదిగోండి బ్రహ్మదేవుడి విగ్రహం చూసారా లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఇంకా మనకి ముగ్గురమ్మల గుడి ఒకటి ఉంది, తర్వాత కొండపైన ఒక జూ ఉంది, ఇంకా చాలా అయితే ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, మొత్తం చూసుకుంటా వెళ్దాం మనం. ఘాట్ సెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. హెయిర్ పిన్ టర్న్స్ కానీ చాలా అయితే ఉన్నాయి అనమాట. వ్యూస్ మాత్రం బండి ఆపడానికి ఛాన్స్ లేదు, కానీ వ్యూ పాయింట్లు మాత్రం చాలా అయితే ఉన్నాయి. బైక్ మీద వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు వ్యూ పాయింట్ని. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఇక్కడ మనకి బోటింగ్ ఉంది, తర్వాత ఒక పార్క్ ఉంది, తర్వాత చిన్నపిల్లలకి ట్రైన్స్ ఉన్నాయి, ఆడుకోవడానికి చాలా ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి. మనకి పెద్దవాళ్ళు కూడా తిరిగేదానికి బోటింగ్ అయితే ఉంది. మనమైతే రిటర్న్ జర్నీలో వచ్చేటప్పుడు వాటిని అయితే మొత్తం చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. మరి ఫైనల్లీ మనమైతే కొండపైకి వచ్చేసిన చూసారు కదా. ఇదిగోండి నేను చెప్పాను కదా, వినాయకుడిది విగ్రహం కొండ కింద నుంచి కనిపిస్తుంది 7 కిలోమీటర్ల అవతల నుంచి. ఈ విగ్రహం ఇదే అనమాట. మనం మెయిన్ ఆర్చ్ దాటుకొని అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఇదంతా పార్కింగ్ లాట్ అనమాట. ఇక్కడ మనకి శివరాత్రి రోజు కానీ మామూలుగా సోమవారం రోజు అయితే చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది. అసలుకి పార్కింగ్ కూడా పెట్టుకోవడానికి ప్లేస్ దొరికిందంటే గొప్ప అన్నట్టు ఉంటుంది అనమాట. అంత హెవీ క్రౌడ్ అయితే వచ్చేస్తారు. ఇప్పుడే మేము అట్లా వచ్చి ఆగాము, వాన మాత్రం వాయించి పారేసింది. మనం డ్రోన్ తీసుకొని వచ్చాం దాన్ని ఫ్లై చేద్దామని. ఉన్నట్టుండి హెవీ రెయిన్ వచ్చింది, క్లౌడ్స్ వచ్చేస్తున్నాయి. మనం రెయిన్ స్టార్ట్ అయ్యే లోపల మనమైతే ముందు దర్శనానికి అయితే బయలుదేరుతాం. చూడండి ఇక్కడ మనకి ఇటు సైడ్ వినాయకుడి విగ్రహం ఉంది కదా, ఇక్కడ చూడండి శివుడి విగ్రహం ఎంత పెద్దదో. నాకు తెలిసి నేను శివుడి విగ్రహం ఎంత పెద్దదైతే ఇక్కడ చూడలేదు. ఇక్కడ ఎక్కడా లేవు, ఇంకెక్కడ. మృదేశ్వర్లో ఉంది కదా, దానికి అంత హైట్ అయితే ఇక్కడ లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న కాంప్లెక్స్ గుడి అనమాట. ఇదిగోండి ఇదంతా గుడి. దీంట్లో ఒక స్పెషల్ ఉంది, మీకు చెప్తాను నేను. ఫస్ట్ అయితే లొకేషన్ అయితే చూడండి, చాలా ప్లెజెంట్గా అయితే ఉంది ఇక్కడ వాతావరణం. ఇక్కడ మనకు వాటర్కి ఇబ్బంది ఏం లేదు, వాటర్ బాటిల్ కొనాలా అది కూడా అవసరం లేదు. మనకి జలప్రసాదం అని చెప్పి టీటీడీలో ఉంది కదా, సేమ్ అట్నే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. మనమైతే శివుడికి దండం పెట్టుకొని మన దర్శనానికి అయితే బయలుదేరడానికి అయితే రెడీ అవుతాం. లెట్స్ గో. చాలా పెద్ద స్వామి, ఇంత పెద్ద ఆయన నేను ఇక్కడ దాకా అయితే ఇప్పుడు వరకు చూడలేదు. అంటే లింగ రూపంలో కాకుండా ఉన్నాడు అనమాట. మనం దర్శనంకి వెళ్ళే లోపల మనకు ముందుగా కనిపించేది మేధా దక్షిణామూర్తి ఆలయం అయితే ఉంది. అక్కడైతే దండం పెట్టేసుకుని అయితే మనం కూడా బయలుదేరేద్దాం. దాని పక్కనే మనకి ప్రసాదాలు కూడా కౌంటర్లు అయితే ఇక్కడే ఉన్నాయి. మనం దర్శనానికి వెళ్ళాలంటే ఫస్ట్ వెళ్ళాల్సిన ఆర్చ్ ఇక్కడే, ఈ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లు ఎక్కైతే దర్శనానికి అయితే వెళ్ళాలి. మనమైతే మన దర్శనానికి అయితే వెళ్ళాలి. లెట్స్ గో. వెదర్ మాత్రం మళ్ళీ ఫుల్ రెయిన్ స్టార్ట్ అవుతుంది, సన్న తుప్పర. మీకు ఈ గుడిలో ఇంకో స్పెషల్ ఏంటంటే, మనకి ఇక్కడ శివుడు వచ్చి దక్షిణామూర్తి రూపంలో ఉంటాడు కాబట్టి మనకి ఇక్కడ పార్వతీదేవి గుడి అయితే ఉండదు. పార్వతీదేవి గుడి లేని మొదటిది శివాలయం అనేది ఇక్కడే అనమాట. మనం నందికి కూడా దండం పెట్టుకుని అయితే మనం బయలుదేరదాం. ఇక్కడ ఆనందవల్లి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఇప్పుడు లైట్గా రెయిన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనం కిందకి కానీ వెళ్ళామంటే దర్శనానికి ఇంకా అందుకోలేము. ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చి అయితే మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ అమ్మవారి గుడి కూడా చూపిద్దాం మీకు. ఇదిగోండి నంది, ఎంత పెద్ద నంది తెలుసా, ఇప్పుడు వరకు నేను చూడలేదు ఎంత పెద్ద నంది విగ్రహం. మనకి అన్నదానానికి కూడా ఎదురైతే అన్నదానం కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం దర్శనంకి వెళ్ళాల్సిన లొకేషన్ అయితే అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట.
ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ రోజు అయితే భవానీలు చాలా ఎక్కువ మంది వచ్చేసారు, రష్ కూడా ఎక్కువ అవుతుంది. ఇంకైతే మనం బయలుదేరేద్దాం, పదండి. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకోటి చెప్తున్నాం కదా, మనకి కొండపైకి వచ్చిన తర్వాత మెట్లెక్కి ఇక్కడ మెట్లెక్కి పైకి వెళ్ళాలి కదా దర్శనానికి. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, తర్వాత వికలాంగులు, ముసలి వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ లిఫ్ట్ అయితే సౌకర్యం ఉంటది అనమాట. లిఫ్ట్ ఉన్న ఓన్లీ వన్ టెంపుల్ ఏదంటే మనకి ఇక్కడ కోటప్పకొండ ఒకటే. ఇదిగోండి లిఫ్ట్ కింద నుంచి ఎక్కితే ఇక్కడికి వస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఇది నేరుగా చూస్తే మనకి గర్భగుడి అయితే కనిపించేస్తుంది. నేరు దర్శనం కాడికి అయితే వెళ్ళిపోవచ్చు. చూసారు కదా ఇక్కడ నంది విగ్రహం. ఇక్కడ నుంచి అయితే దర్శనానికి లోపలికి వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనం ఉంది, 100 రూపీస్ దర్శనం, రెండు ఉన్నాయి అనమాట. ఇదిగోండి గర్భగుడి ఎదురుగా అయితే ఇక్కడ కింద నుంచి మెట్లు పైకి రావాలండి. ఇందాక నేను బయట సైడ్ చూపించాను కదా, అక్కడి నుంచి మెట్లు ఎక్కితే ఇక్కడికి వస్తాము. ఇటు నుంచి నేరుగా గర్భగుడికి వెళ్ళిపోవచ్చు అనమాట. స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అట్లా కాదనుకుంటే అక్కడ లిఫ్ట్ ఎక్కితే పైకి రావచ్చు. అది అందరినీ అయితే రానిరు అనమాట. వినాయకుడు చూడండి ఎంత హైట్ అయ్యింది, దాదాపు 4 floors హైట్ ఉన్నా కూడా వినాయకుడు కనిపిస్తున్నాడంటే ఎంత హైట్ చూడండి. మనం అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఒక్కసారి గుడి పరిసర ప్రాంతాలు మొత్తం చూపిస్తాను. ఇది ఇక్కడ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. శివుడిది అక్కడ పెద్ద విగ్రహం ఉంది చూడండి. అక్కడికి వెళ్ళి మనది డ్రోన్ షాట్ ఎగరేయాలని చెప్పి చూసాము. కానీ వర్షం మాత్రం పడతానే ఉంది. ఇంకా డ్రెజ్లింగ్ అంటే లైట్ తుప్పర్ అయితే పడుతుంది, ఉన్నట్టుండి హెవీ అయిపోతుంది అనమాట. అందుకని ధైర్యం చేయలేకపోయాను డ్రోన్ ఎగరేయడానికి. చూడండి మళ్ళీ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు గుడి బ్యాక్ సైడ్ అయితే ఇంకా చాలా లొకేషన్ అయితే ఉంది ఎక్స్ప్లోర్ చేసేది. అవునండి గుడి దగ్గర అయితే మనకి సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంది. అక్కడికైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒకసారి వెళ్ళి మీకు అక్కడ కూడా చూపిస్తాను చూడండి. ఈ రైట్ సైడ్లో కనిపించేది వచ్చి మనకి యాగాలు అవి చేస్తారు కదా, అయితే ఇక్కడ అనమాట. మనం కొంచెం ముందుకు కానీ వచ్చామంటే ఇదిగోండి ఇక్కడే మొత్తం యాగాలు అవి చేస్తుంటారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంది. ఇక్కడ నాగపడుగులు అవి ఉంటాయి కదా, అవి అయితే మొత్తం ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ మనం కూడా దండం పెట్టుకుని అయితే మనం బయలుదేరుతాం. దీని అవతల ఇంకో వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను నేను. ఇటు సైడ్ మనం కొండపైకి వచ్చిన తర్వాత మనం కానీ మనకి ఏమన్నా గెస్ట్ హౌస్లో అంటే ఉండడానికి ఒక పూట వసతి గృహం కావాలంటే మాత్రం ఏడైతే ఉండొచ్చు అనమాట. దీనికి అంటే దేవస్థానం వాళ్ళ దగ్గర అడిగితే ఈ గెస్ట్ హౌస్లో అయితే మనకి ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. మామూలుగా బిజీ టైంలో అయితే అసలు దొరికే ఛాన్సే ఉండదు. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం నాకు తెలిసి ఈరోజు డ్రోన్ కూడా ఫ్లై చేయలేము అనుకుంటా. వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. ఒకటే డ్రోన్ ఫ్లై చేయడానికి ఛాన్స్ ఉంటే ఇంకా బాగుండేది. అదైతే మిస్ అయిపోయాం మనం నిజంగా. వ్యూ పాయింట్ మాత్రం నెంబర్ 1 సూపర్గా అయితే ఉంటుంది ఇక్కడ లొకేషను. చూడండి మనమైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళి ప్రసాదం కౌంటర్ దగ్గర వెళ్ళి ప్రసాదం కూడా కలెక్ట్ చేసుకోవాలి మనం. లెట్స్ గో. నేను దర్శనం చేసుకొని వచ్చి కిందకి వెళ్దాం రెడీగా ఉన్నాం అనమాట. కానీ ఇక్కడ కోతులు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ ఒకరు కూర్చుంటే వాళ్ళ క్యాప్ లాక్కం కూడా వెళ్ళిపోయింది ఒకటి. ప్రసాదం అయితే తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ ప్రసాదం వచ్చి ఇక్కడ ఇప్పుడు లడ్డు అరిసే ఉంటుంది అనమాట ఇక్కడ స్పెషల్. మళ్ళీ వర్షం అయితే హెవీ రెయిన్ అయితే స్టార్ట్ అయ్యింది. మనం లాక్ తీయడానికి కూడా ఛాన్స్ లేదు మనకి ఇక్కడ. మనం ఇంకా కొండ దిగేస్తున్నప్పుడు ముగ్గురమ్మల గుడి అని చూపించాను కదా, అక్కడికైతే వచ్చాను. ప్రజెంట్ ఎక్కడికైతే మీకు చూపిద్దామని ఆగాను. లైట్గా వాన్ మళ్ళీ స్టార్ట్ అవుతా ఉంది, అస్సలుగా ఆగటంలో. ఏదో కులు మనాలిలో అట్లా ఉంది, ఆ టైప్లో వెదర్ ఉంది కదా ఇక్కడంతా. మనమైతే ఇంకా బయలుదేరదాం. లెట్స్ గో. మనం ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇందాక మీకు చూపించాను కదా ఇక్కడ బోటింగ్, బాలానందం అంటే చిన్నపిల్లకాయల పార్క్ అనేది ఉందని చెప్పాను కదా. ఈ చిన్నపిల్లకాయల పార్క్ అయితే ఇదిగో వర్షం అయితే హెవీగా ఉంది, ఇప్పుడు దాకా పడతానే ఉన్నింది. లైట్ లిటిల్ బిట్ స్లో అయింది, మేము అందుకనే ఆగాము ఇక్కడ. చూడండి ఇవాళ్ళు అన్నీ చాలా అయితే ఉన్నాయన్నమాట లోపల. మనం ఇక్కడ బోటింగ్ ఉందని చెప్పే కదా, ఇదిగోండి ఇది మోటార్ బోటింగ్ కాదు, మనం కాలుతోటి తొక్కతా తిరిగేది. చూడండి వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, మామూలుగా లేదు. ఇది ఫారెస్ట్ టైప్ అనమాట. లోపల దాన్ని క్లోజ్ చేస్తున్నారు. లోపల ట్రైన్ టైప్ ఒక వెహికల్ అయితే ఉంది. మేము దాన్ని అయితే ట్రై చేయలేదు. మనకి లోపల అయితే పార్క్ అనేది ఒకటి ఉంది. ఆ పార్క్ అనేది చూసి ఇంతకుముందు జింకలు అయితే ఉన్నాయి అన్నారు. దీంట్లో పిరానాలు కూడా ఉన్నాయంటే మనం అయితే చూద్దాం లోపలికి వెళ్ళి. దీంట్లో ఏంటంటే మనకి ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ అయితే కలెక్ట్ చేశారు. చూడండి ఇక్కడ శివుడిది మాత్రం ఒక ఆర్కిటెక్చర్ ఒకటి పెట్టారు, చాలా బాగుంది. మనకి ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది అనమాట. ఇది అంటే ఈ చిన్న జూ, ఇది మనకి తిరుమలలో ఉన్నంత పెద్దదైతే కాదు,
చాలా చిన్నది. మనకి లోపల అయితే ఇంతకుముందు అయితే జింకలు ఉండేయంట, ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేవు. చూడండి స్టార్టింగే మనకి ఏముంది ఇక్కడ, మంకీ. పాపం ఒక్కదానే కట్టేసి ఉన్నారు ఇక్కడ, ఒకటే ఒకటి ఉంది. బాయ్ బాయ్ మంకీ. మనం ఇటు పక్కకు రాగానే మనకి నెమళ్ళు అయితే ఉన్నాయి చూసారా, బ్లూ కలర్లో భలే ఉంది కదా నెమలి. ఇంకోటి వైట్ కలర్లో ఉండేది ఆ కార్నర్లో అయితే ఉంది చూడండి. చాలా సేపటికి అయితే వచ్చిందనమాట. వైట్ కలర్ మాత్రం అక్కడే ఉంది, ఇంకా రావడం లేదు. చూడండి వైట్ కలర్లో పీకాక్ చాలా బాగుంది. స్టార్ టర్టిల్ ఉంది కదా, అవి అయితే ఉన్నాయి. తర్వాత ఇగ్వానా, ఇది మనకి ఇంగ్లీష్ మూవీ చూసే వాళ్ళకైతే చాలా దగ్గరలో అయితే చూసుంటారు. ఇది ఫారెన్లో అమెరికా అటు సైడ్ అయితే ఇట్లా పెంచుకుంటారు అనమాట. మనకి ఇటు సైడ్ అసలు దొరికేది చాలా కష్టం. ఇవి కనపడిన కూడా కనపడవు అసలు ఈ టైపు ఇగ్వానాలు. తర్వాత గోల్డెన్ పీజెంట్, బంగారు నెమలి. ఇది గబకం చూసి కోడి అనుకున్నాను నేను, తర్వాత బాగా దగ్గరికి వచ్చి చూస్తే ఇది కోడి కాదు, బంగారు నెమలి అంట. ఇది డిఫరెంట్ కైండ్. నేను అయితే ఇప్పుడు వరకు దీన్ని అయితే చూడలేదు, చాలా వెరైటీగా ఉంది ఇది. మీరు ఎవరైనా చూసుంటే కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. తర్వాత ఫైనల్గా లోపలికి అయితే మనం బయలుదేరాం. ప్రకృతి అని చెప్పి పెట్టున్నారు ఇక్కడ. దీని లోపలైతే మనకి పులి, సింహం బొమ్మలు ఉన్నాయి చూడండి, జింకలు కూడా ఉన్నాయి. లోపలైతే ఎక్వేరియం అయితే ఉంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయని చెప్పి చెప్పారు. ఈస్ట్ గార్డ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి డిస్క్రిప్షన్ అనమాట. ఇది మీనం అంటే ఫిష్ అనమాట. ఈ వైట్ ఫిష్ అయితే అల్లాడిచ్చింది, భలే ఉంది అసలు చూడడానికి. నెక్స్ట్ వన్ పిరానా ఫిష్, మనం దీన్ని చూడడానికి వచ్చాం. ఓయ్ ఇక్కడ ఏం లేవు, పిరానా ఫిష్ చూద్దామని వచ్చాం కానీ అక్కడ ఏం లేవు. ఈ ఫిషెస్ చాలా అన్ని రంగుల్లో ఉన్నాయి, డిఫరెంట్గా. అయితే క్యాట్ ఫిష్ అనుకుంటాయి ఈ క్యాట్ ఫిష్, రైట్ క్యాట్ ఫిష్. ఇవి సో మెనీ కలర్స్ అనమాట, ఇవి కలర్ఫుల్గా ఉన్నాయి, ఇవి చాలా బాగున్నాయి కదా. తర్వాత కిస్సింగ్ గురామి, ఇదే బొచ్చి చేపల్లాగా ఉన్నాయి. మనం ఆదివారం పూట తెచ్చుకునే బొచ్చి చేపలు, బొచ్చి చేపల్లాగా ఉన్నాయి చూడడానికి. కోయి, ఈ కోయి ఈ మధ్య చాలా మంది పెంచుకుంటున్నారు, వీటిలో పెద్ద సైజు. ఇవి చాలా బాగుంటాయి, పెద్దవి కూడా చాలా బాగుంటాయి. జపాన్ అనుకుంటా వీటిలో ఆరిజిన్. అయ్యి డిఫరెంట్గా ఉన్నాయి. ఇది ఒకటే ఇటు తిరిగింది, ఇటు వచ్చే లోపల ఈ రెండు వచ్చేసిన తర్వాత కిందది కూడా వచ్చేసింది చూడండి. ఏంజిల్స్, ఇది నీమో సినిమా చూసిన వాళ్ళకైతే ఇది గుర్తుంటుంది అనుకుంటా. నీమో సినిమాలో అయితే ఉంది ఇది. సీ ఏంజిల్స్, ఈ భలే ఉన్నాయి, సిల్వర్ కలర్లో భలే మెరుస్తున్నాయి. గోల్డ్ ఫిష్, ఈ మనకి ఇక్కడ ఎక్వేరియంలో చాలా దగ్గర దొరుకుతాయి ఇక్కడ ఈ గోల్డ్ ఫిష్లు. ప్యారెట్ గోల్డ్, ఇవి కూడా గోల్డ్ ఫిష్ టైప్. ఇది ప్యారెట్ గోల్డ్ కూడా, ఇది డిఫరెంట్గా ఉంది. దీన్ని నేను కూడా ఇప్పటి వరకు చూడలేదు. షార్క్స్ కొంచెం పెద్ద పెట్టింటు బాగుండేది, మరి చిన్న చిన్నగా ఉన్నాయి. వీటిలో చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. ఇది మిల్క్ కోయి. మనమైతే మొత్తం చూసుకొని అయితే బయలుదేరేసాము. కిందకి దిగుతుంటే మాత్రం దారుణమైన వర్షం పడుతుంది. చిలకలూరుపేట దాటిన తర్వాత PS5 అని చెప్పి ఒక రెస్టారెంట్ అయితే కనపడింది. అక్కడైతే ఆగి ఒక చిన్న ఛాయ్ అయితే తాగేసి బయలుదేరేసాం అనమాట. రెయిన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో కొట్టింది, వాయించి పారేసింది. మనం తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ విధంగా పడిందో వర్షం, దానికి డబల్ అయితే పడింది. అస్సలకి ఆగేదేలే తగ్గేదేలే అన్నట్టు కొడుతుంది ఆ వర్షం కూడా. ఇంకా నాకు వ్లాగ్ చేయడానికి కూడా రూట్ కూడా కనపడక నేనైతే ఇంకా వ్లాగ్ అనేది అంతటితో ఎండ్ చేయాల్సి వచ్చింది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.